నొప్పిని తగ్గించడానికి ఫిజియోథెరపీ ఏ మేరకు ఉపయోగం? ఓకే అండి, దుర్గా గారు. సార్, మెడ నొప్పిని తగ్గించడానికి ఫిజియోథెరపీ ఏ మేరకు ఉపయోగపడుతుందంటే? అబ్సల్యూట్లీ. మెడ నొప్పికి కారణం కూడా కొంత మేరకు మనకు బోన్ చుట్టుండే లిగమెంట్స్, మజిల్స్ వాటి యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉండటం వల్ల మనకు కామన్గా ప్రెషర్ ఎక్కువైపోయి ఒత్తిడికిలోనే నొప్పి వస్తుందండి. సో ఈ మెడ నొప్పి అన్నది స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, స్పాండిలిస్థెసిస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ వలన కానీ నెక్ యూటిలిటీ తగ్గిపోతుంది. అంటే మనకు నొప్పి ఉన్నప్పుడు మెడని సరిగా వాడం. దానివల్ల మనకు చుట్టూండే లిగమెంట్స్, మజిల్స్ పవర్ లాస్ అవుతాం. సపోజ్ ఒక చెయ్యి మనం 15 రోజులు ఆడించకపోతే ఆ చేతిలో ఉండే కండరాలు వీక్ అయిపోతాయి. అన్లెస్ అంటిల్ వాటిని యాక్టివ్గా ఉంచితే కానీ మనకు. అలాగే మెడలో కూడా మనకు నొప్పి వలన 15-20 రోజులు మెడను ఎటు తిప్పకుండా అలా నిటారుగా పెట్టుకుంటే ఆబ్వియస్గా కండరాలలో బలహీనత పెరుగుతుంది. కండరం అన్నది మనకు మజిల్ ఫైబర్స్ ఏవైతుంటాయో వాటి స్ట్రెంగ్త్, వాటి యొక్క కాంట్రాక్ట్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ అవుతేనే దాని పవర్ మెయింటైన్ అవుతుంది. కాంట్రాక్ట్ అవ్వకపోతే దాని పవర్ రీగెయిన్ కాదు. సో మనం ఈ మెడ నొప్పి వచ్చినప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ, స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ కానీ, లిస్థెసిస్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలి. ప్రైమరీ ప్రాబ్లము మెడికలా ఆర్ సర్జికల్. సో స్టేజ్ 4లో అయితే సర్జికల్ ఉంటుంది, స్టేజ్ 1, 2, 3లో మెడికల్గా ఉంటుందండి. దానికి మెయిన్గా ఫిజియోథెరపీ ఎంత మెడ నొప్పికి అవసరం అంటే అది మజిల్ పవర్ను మెయింటైన్ చేయడమే కాకుండా నర్వ్ పెయిన్ కానీ, లేకపోతే ఇతరత్ర బోనీ పార్ట్స్ యొక్క పెయిన్స్ కానీ బేసిక్గా అవి కంట్రోల్ చేస్తాయి. సో మేము యూజువల్గా మెడ నొప్పికి ఐఎఫ్టి, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అని అంటాం. దానివల్ల మజిల్స్ స్టిమ్యులేట్ అయ్యి మజిల్స్లో ఒక పవర్ పెంచే ఆస్కారం ఉంటే నొప్పి కూడా ఇండైరెక్ట్గా తగ్గే ఆస్కారం ఉంటుంది. తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ కానీ, రేడియోథెరపీ అంటే మనం అల్ట్రావైలెట్ రేస్తో కానీ మనము మజిల్ని కొంత మేరకు హీట్ చేసి ఆ మజిల్స్ యొక్క పవర్ని పెంచే విధంగా, తద్వారా ఎక్సర్సైజ్ చేసి అనుగుణంగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అది చేస్తాము. షార్ట్ వేవ్ డయాథర్మీ అని చెప్పేసి అది కూడా ఒక థర్మల్ థెరపీ. ఒక బేసిక్గా ఒక ఆయింట్మెంట్ కానీ, ఒక లినిమెంట్ కానీ తీసుకొని ఆ స్కిన్ పైన భాగంలో ఈ అల్ట్రాసోనోగ్రఫీ పెడితే అప్పుడు ఏమవుతుందంటే హీట్తో ఆ యొక్క పెయిన్ కిల్లర్ అనేది లోపలికి పోయి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో, ఎక్కడైతే పెయిన్ ఉందో దాన్ని కంట్రోల్ చేసే పద్ధతి చేస్తుంది. తద్వారా మెడ నొప్పి బాధని తగ్గించే ఆస్కారం ఉంటుంది. సో ఇలా ఫిజియోథెరపీలో ఐఎఫ్టి అండ్ యుఎస్డబ్ల్యూ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చేస్తాము. దీని తర్వాత సపోజ్ సమ్ టైమ్స్ ఇంటర్మీడియట్ ట్రాక్షన్ అంటాం. అప్పుడప్పుడు మెడను ఇలా లాగడం అనే దాన్ని ఇంటర్మీడియట్ ట్రాక్షన్ అంటాం. తద్వారా ఈ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి కొంత మేరకు డిస్క్ స్పేస్ జనరేట్ అయ్యి ఒత్తిడి తగ్గుద్దు అనే ఒక ఆలోచనతోటి మనం ఇంటర్మీడియట్ ట్రాక్షన్, కంటిన్యూస్ ట్రాక్షన్ కూడా పెట్టి ట్రాక్షన్ పద్ధతి ద్వారా కూడా మనం చేస్తాం. సో అంతేకాకుండా అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, నెక్ ఎక్సర్సైజెస్ కామన్గా మనం ట్రైనింగ్ ఇస్తాము, నేర్పిస్తాము. వాళ్ళు ఇంట్లో పోయి ప్రాక్టీస్ చేసే విధంగా ఫిజియోథెరపీలో డెఫినెట్లీ ఈవెన్ స్ట్రాపింగ్ మెథడ్ అని కూడా ఉంటుంది ఫిజియోథెరపీలో. క్రయోథెరపీ అని ఉంటుంది. చాలా మోడాలిటీస్ ఈ మధ్యకాలంలో మనం నెక్ పెయిన్కి చాలా రకాలుగా ఫిజియోథెరపీ చేస్తాం. అందులో ఈవెన్ మ్యానిపులేటివ్ థెరపీ అంటాం. మ్యానిపులేటివ్ థెరపీ అంటే జాయింట్స్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో అవి పట్టుకోవటం వల్ల మనం చేయితోటి మెడను పట్టుకొని కొంచెం మ్యానిపులేట్ చేస్తాం. ఆ మ్యానిపులేట్ చేయటం వల్ల ఆ లాక్ అయిన జాయింట్స్ కూడా రిలీజ్ అయిపోతాయి, నాట్స్ రిలీజ్ అయిపోతాయి. తద్వారా కూడా వాళ్ళకు మంచి రిజల్ట్స్ వచ్చే ఆస్కారం. సో దీస్ ఆర్ ద మోడాలిటీస్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ నెక్ పెయిన్. థ్యాంక్ యూ.